ఏమండి, అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురాపో. ఫోన్ తీసుకురా. ఆన్ చేసేపో. హలో, శేషు గారా? నమస్కారం సార్. పెద్దని ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి కలుస్తాన్నారు. ఆయనే వస్తానంటాం చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో, కట్ చేశాడు. అమ్మ ఫోన్ చేసిందన్నాను కదా. విషయం చెప్పవే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనొక్కదాన్నే వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగిరావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను. మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్ని వచ్చి మాట్లాడమని చెప్పు. ఏయ్, చట్నీ వేవే. కోపం ఒకటి. ఏందిరా, దారికొచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏయ్ బుజ్జమ్మా, ఎలా ఉంది? సార్, పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమన్నా. అలాగే సార్. ఏయ్ బుజ్జమ్మా, సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడన్నా. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులేస్తున్నాడు. తెలుసు కదా, నేను మామయ్యకి సమాధానం చెప్పాలి. సార్ సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు? సార్ అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే, అందుకే. తెలిసిన వాళ్ళైతే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో. ఇది నా స్టేషన్. ఓ అలాగే సార్. ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్ మొత్తం. ఇదిగో మోసస్, నేనేనయ్యా. ఊరికే ఉండలేవా? సార్ లేచొస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఊరుకోరా. మూర్తి, ఫ్యాక్స్ రెడీనా? సార్ నమస్కారం సార్, మీకోసమే నేను. అయ్యా, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చానయ్యా. చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా. ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా? ఆ పనిలోనే ఉన్నాం సార్. వెనక నుంచి తోస్తూనే ఉండాలా? ఇడియట్స్. ఇంకో 2 రోజులు మాకు టైం ఇవ్వండి, సరేనా? వెళ్ళండి. అలాగే అయ్యా. నమ్మకం ఉంచండి. మా సార్, ఏ ఏరియా అని చెప్పారు? గణేష్ థియేటర్ దగ్గర. సరే వెళ్ళండి. లేదు సార్, అది మనకి చేతగాని పని అంటూ ఏదీ లేదు. ఇదొక చిన్న విషయం. చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది, తప్పు జరిగిపోయింది. అందుకే ఇంకాడు ప్రాణాలతో ఉన్నాడు. అది ఎన్ని రోజులో చూద్దాం. చెప్పాలంటే ఆ సచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. డ్యూటీ చేసి ఏం పీకాడని. అయ్యగారు రెడీ అయిపోయి. అలాగా, 2 నిమిషాలు, ఇప్పుడే వస్తాను.
నమస్కారం. నమస్తే నమస్తే. ఏంది బాబు, కాఫీ ఆరిపోతుంది, తాకపోయావా? పర్లేదు సార్, థ్యాంక్ యూ. ఏం చెప్తున్నాను, ఆ చనిపోయినోడి మొహం కూడా నేను చూడలేదు బాబు. ఆ పోలీసోడి కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను. నాన్నా, ఆ? ఏంటమ్మా? దాన్ని ఇటు పంపించిన తర్వాత ఆకలి వెళ్ళి నేర్చుకుంది. తినమ్మా. రావేరా? అమ్మా, ఆ, ఆ ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే, అవును. ఈ బాబే. నమస్తే అండి. సైగ చేస్తే చాలు మన వాళ్ళు ఏమైనా చేస్తారు. అది వేరే విషయం అనుకో, కానీ మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా. ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అందుకేం చేయాలో అది చేస్తాను. డబ్బు అయినా సరే, వస్తువైనా సరే, ఏది కావాలో నువ్వే తెలుసుకో. ఆ? సార్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగలగొడతాను. మర్యాదగా మీరే వచ్చి బండి ఎక్కితే బాగుంటుంది, లేకపోతే కాళ్ళు ఎరగొట్టి తీసుకెళ్ళదు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఎవరి మీద చేస్తున్నారు? సార్ సార్ సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా? ఎంతసేపు వెయిట్ చేయాలి? వచ్చారు, విసిగిస్తావేంటయా? చెప్పేది నీకే, నోరు మూసుకో. అర్థం చేసుకోవయ్యా. కూర్చో, వెళ్ళి కూర్చో. నోరు మూసుకో. ష్. అర్థం చేసుకో, కూర్చో. వెళ్ళు వెళ్ళు. రెచ్చగొడుతున్నాడు. మావయ్య, మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు మావయ్య. మాట్లాడు మావయ్య. మిమ్మల్నేరా? సార్ లోపల పిలుస్తున్నారు, రండి. ఒక్క నిమిషం మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడుస్తా. సార్ హ్మ్? వచ్చేసారు. చెప్పండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు, విషయం ఏంటో చెప్పండి. ఏంటి దొంగల్లా చూస్తున్నారు? చెప్పండిరా, ఏంటి విషయం? మూర్తి, వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు, నాకు నవ్వొస్తుంది. వెళ్ళమను. రే పోండ్రా, నవ్వాగట్లేదు, పోండి పోండ్రా. మావయ్య, మావయ్య, ఇలా నిన్ను చూడలేకపోతున్నా మావయ్య. 5 నిమిషాలు లాయర్తో వస్తా. అన్నా నువ్వు రానా, అంతా చూసుకున్నా, నువ్వు రానా. నాన్న, నేను రెడీ అయిపోయా. దేనికి రెడీ? నాన్న ప్లీజ్ నాన్న, నేను వస్తాను. మహి, నాన్న పని మీద వెళ్తున్నాడు, ఇంట్లో మొగోళ్ళు లేరు, నువ్వు ఇంట్లో ఉండటమే బెటర్. అర్థమైందా? అమ్మే తీసుకెళ్ళమంది నాన్న, రేపు కూడా స్కూల్ లేదు, నేను కూడా వస్తాను. అమ్మ చెప్పిందా? సరే ఉండు, నేను కనుక్కుంటాలే. అమ్మా, నాన్న ఓకే అన్నాడు, బట్టలన్నీ సర్దేయ్. రే, ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడే, దొంగనా కొడుకేడు. ఏయ్, ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే, 2 సూట్ కేసులు మోసుకెళ్ళలేను. ఏ మహి, టైం అవుతుంది, రారా. వస్తున్నాను. ఏయ్ భుజమ్మ, ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటైతే 2 సూట్ కేసులు వద్దు, ఒకటి చాలని చెప్పానుగా. రే మహేష్, ఈ చార్జర్, టవలు, సోపు ఈ పై బ్యాగ్ లో పెట్టాను, మీ నాన్నకు ఒకసారి గుర్తు చేయి. అలాగే అమ్మా. సరే, నేను బయలుదేరినా. రే జాగ్రత్తగా ఉండు, నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా వెళ్ళరా. సరే, వెళ్ళొస్తా. టేక్ కేర్ రా, బాయ్. జాగ్రత్త. అమ్మ తల్లి, బయలుదేరుతున్నా.
సరే తల్లి అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాయ్. సరే నేను బయలుదేరుతున్నా.